కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు తానే సీఎం అంటూ చెప్పుకొచ్చినటువంటి సిద్ధరామయ్య అధిష్టానం ఆదేశిస్తే పదవి దిగుతానని కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సడన్గా సిద్ధు మాట మార్చడంపై కన్నడ నాట జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం మార్పు ఉండొచ్చంటూ పరోక్షంగా సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం భావిస్తే కట్టుబడి ఉంటానని కూడా సిద్ధరామయ్య ఈ నేపథ్యంలో అన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2.5 ఏళ్ల తర్వాత సీఎం మార్పు ఉంటుందనే ప్రచారం జోరుగా జరిగింది. నవంబర్ 20తో వేడెక్కినటువంటి కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 20తో 2.5 ఏళ్ల గడువు అయితే పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య మరొక ముఖ్య నేత డీకే శివకుమార్ మధ్య పోటీ అయితే నెలకొనుంది. ఇప్పటికే ఢిల్లీలో డీకే వర్గం ఎమ్మెల్యేలు అయితే మకాం వేసినటువంటి పరిస్థితి ఉంది. అధిష్టానంతో చర్చలు జరిపేందుకు డీకే వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటు సీఎం రేస్లో తాను కూడా ఉన్నానని మరో సీనియర్ నేత పరమేశ్వరన్ చేసినటువంటి కామెంట్స్ కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. అవకాశం వస్తే ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ಮಾತಿನಂತೆ ನಡ್ಕೋತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದೋ ಅದರಂತೆ ನಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಸರ್, ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ನಡ್ಕೊಳ್ತೀರಿ ಅಂತ ಹೇಳಿ ಸುರೇಶ್ ಅವರು ಹೇಳ್ತಿದ್ರು. 2.5 ವರ್ಷ ಅವಧಿ ಆದ್ಮೇಲೆ ಸಿಎಂ ಸ್ಥಾನವನ್ನ ಬಿಟ್ಕೊಡ್ತಾರೆ ಅನ್ನೋ ಮಾತುಗಳು ಕೇಳಿ ಬರ್ತಿದೆ. ನೋಡಪ್ಪ, ಹೈಕಮಾಂಡ್ನವರು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಥವಾ ನಾವು ಕೇಳೋದು. ನಮ್ಮಲ್ಲಿ ಹೈಕಮಾಂಡ್ ಇದೆ. ಹೈಕಮಾಂಡ್ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ರೆ ಏನು ನನ್ನನ್ನೇ ಮುಂದುವರಿಸಿ ಅಂತಂದ್ರೆ ಮುಂದುವರಿತೀವಿ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಹೈಕಮಾಂಡ್ ಏನು ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಅಂತಿಮವಾಗಿ ಹೈಕಮಾಂಡ್ ನಾನು ಒಪ್ಕೋಬೇಕು. ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಹೈಕಮಾಂಡ್ ಅಂತ ಹೇಳೋದ್ರ ಮೇಲೆ ಪುನಃ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ. సిద్ధరామయ్య ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు అయితే కర్ణాటక వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు మొండి పట్టు మీద ఉన్నటువంటి సిద్ధరామయ్య ఎందుకు మెత్తపడ్డాడు, ఇమీడియట్గా మాట ఎందుకు మార్చారనేది అయితే కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఒకంత, సిద్ధరామయ్య వర్గంలో కూడా ఒకంత ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సిద్ధరామయ్య ఒకసారి మొండి పట్టు పడితే దిగేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి దగ్గర నుంచి సిద్ధరామయ్యకి విషయం బోధపడింది. పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగాల్సినటువంటి టైం అయితే వచ్చిందనేటువంటి ఒక మాట కూడా గ్రహించారు. అందుకే ఈ కామెంట్స్ చేశారనేటువంటి మాట. ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి? మురళి, కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఏదైతే తాను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్య స్వరం నేడు మారిందంటూ ప్రచారం జరుగుతుంది. ఏదైతే అధిష్టానం ఆదేశిస్తే తాను గాని డీకే శివకుమార్ గాని కట్టుబడి ఉండాలని, హైకమాండ్ ఆదేశాలు పాటిస్తానని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటక సీఎం పీఠం నుంచి సిద్ధరామయ్య దిగేందుకు మానసికంగా సంసిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే నిన్న మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక పర్యటనకు వచ్చారో ఆయనతో ఎడతెరిపి లేకోకుండా ఏదైతే సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. ఈవెన్ సీఎం సిద్ధరామయ్య కూడా మల్లికార్జున్ ఖర్గేతో జాతీయ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. పలు రకాల విన్నపాలు విన్నవించారు. అయితే తన చేతుల్లో ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ యువనేత, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో ఉన్నారు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది. రాహుల్ నిర్ణయమే ఫైనల్ అంటూ మల్లికార్జున్ ఖర్గే తేల్చి చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే సీఎం సీటు నవంబర్ 20 నుంచి సీఎం 2.5 సంవత్సరం పూర్తి కావడం, సీఎం సిద్ధరామయ్య సీటు నుంచి దిగాలంటూ ఏదైతే డీకే శివకుమార్ వర్గం పట్టుబట్టడం, డీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఏదైతే ఢిల్లీలో మకాం వేయడం, మొదట అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఏదైతే డీకే వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో అధిష్టానం భేటీ అయింది. అంతేకాకుండా జరిగే పరిణామాలపై క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. అదేవిధంగా బీజేపీ మరోపక్క ఏదైతే బీజేపీ ఈ కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ కూడా కర్ణాటకపై గురిపెట్టింది. ఏదైతే అమిత్ షా వ్యూహరచన సిద్ధం చేస్తున్నారో, ఏదైతే ఇక్కడ డీకేకి సీఎం పీఠం దక్కకపోతే మళ్ళీ మరోసారి ఏదైతే అమిత్ షా నుంచి మరో ఆఫర్ దక్కే అవకాశం ఉంది. గతంలో ఏదైతే అమిత్ షా పిలిచి నేను నిన్ను సీఎం చేస్తాను, ఏదైతే బీజేపీలో చేరమని డీకేకి ఆఫర్ ఇచ్చారో ఆఫర్ ఆయన ఆ రోజు తిరస్కరించారు. ఐఎమ్ గోయింగ్ టు జైల్ అంటూ ఏదైతే అమిత్ షాకు నేరుగా చెప్పిన డీకే శివకుమార్, బీజేపీ అయితే వెహికలతో డీకే కోసం ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ
బీజేపీ అధిష్టానం కూడా డీకే పైన బల వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 2.5 సంవత్సరం తర్వాత ఏదైతే ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళారు, ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారు. మరోపక్క సీఎం సిద్ధరామయ్య మొదటి 3-4 రోజులు కూడా ఆయన నేను సీఎం పీఠం దిగను, సీఎం పీఠం ఖాళీ లేదు, 5 ఏళ్ళు నేనే అంటే డీకే శివకుమార్ గెలిచాడని అనుకోవచ్చు అంటారా? ఢిల్లీలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, వారి వర్గం ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్ళి ఢిల్లీలో మోహరించారు ఆయన పూర్తి స్థాయిలో. అంటే ఇవ్వకనే ఇచ్చారు హింటూ అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. పంతం నెగ్గించుకున్నారు అనేటువంటి ఒక కామెంట్ కూడా వినపడుతుంది. ఇప్పుడు సిద్ధరామయ్య వ్యాఖ్యలు చూస్తుంటే డీకే శివకుమార్ గెలిచాడు అనుకోవచ్చా? మురళి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు బలహీనపడుతుందంటూ అటు మీడియా కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ వ్యాఖ్యానిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే ప్రజాబలం ఉన్న నేతలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీటు ఇవ్వదు అంటూ గతంలో కూడా చాలా సార్లు ప్రచారం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడుగా జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలు పోగొట్టుకున్నారు. తర్వాత మధ్యప్రదేశ్ సంబంధించిన ఏదైతే సీనియర్ నాయకుల్ని కూడా పోగొట్టుకున్న అంశం ఉంది. ఏదైతే జ్యోతిరాదిత్య సింధియాని కూడా ఆ రోజు ఏదైతే ఏదైతే సీఎం చేయాలనుకున్నారో ఆ సీఎం పీఠం దక్కకపోవడంతో ఆయన కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే రాజస్థాన్ లో సచిన్ పైలట్ లాంటి నేతలను కూడా అధికార పీఠానికి దూరం పెట్టారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మధ్యప్రదేశ్ ఓడిపోయారు, రాజస్థాన్ ఓడిపోయారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికే కోల్పోయే పరిస్థితి. ఎందుకంటే ప్రజాభిమానం ఉన్న నేతలను ఏదైతే మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా కావచ్చు, రాజస్థాన్ లో సచిన్ పైలట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి లాంటి కీలక నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే సచిన్ పైలట్ మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే డీకే కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కీలకమైన నేత, లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన మఠాధిపతులు ఈ రోజు ఉదయం కూడా ఒక ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది. నాగసాధు డైరెక్ట్ ఏదైతే ఆయన డీకే శివకుమార్ ఇంటికి వెళ్ళి సదాశివనగర్ లో ఉండే డీకే ఇంటికి వెళ్ళి ఆశీర్వదించడం జరిగింది. కర్ణాటక సీఎం పీఠం కాంగ్రెస్ అధిష్టానం నీకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తుంది అంటూ ఇండైరెక్ట్ గా ఏదైతే నాగసాధు ఈ రోజు డీకేకి చెప్పడం కూడా రాజకీయ పరిణామాల తీవ్ర కలకలం రేపింది. అయితే ఇక్కడ ఏదైతే గతంలో మరో నేత పరమేశ్వరన్ కూడా ఉన్నారు మధ్యలో. వీరిద్దరూ కాదు నేనే సీఎం అవుతానంటూ, నేను కూడా రేస్లో ఉన్నానంటూ పరమేశ్వరన్ చేసినటువంటి కామెంట్స్. అంటే కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా వినిపించేటువంటి మాట ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా సీఎం అభ్యర్థిత్వానికి అర్హులుగానే చెప్పుకుంటూ ఉంటారు, మేము అర్హులనే వారి భావన అధిష్టానం కూడా అలానే చూస్తుంది అనేటువంటి కొన్ని కామెంట్స్. ఇప్పుడు పరమేశ్వరన్ బాహాటంగా బయటకు వచ్చి నేను కూడా రేస్లో ఉన్నాను, వారిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం నా పేరు పరిశీలిస్తుంది అనేటువంటి ఒక కామెంట్ కూడా వారు చేశారన్నట్టుగా సమాచారం అవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఈ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలు కాంగ్రెసే మా ఆస్తి, కాంగ్రెసే మా కుటుంబం, మేము కాంగ్రెస్ లోనే పుట్టాం, కాంగ్రెస్ లోనే పెరిగాం, కాంగ్రెస్ లోనే చనిపోతాం, కాంగ్రెస్ కండువా కప్పుకొని చనిపోతాం అంటూ చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే పరమేశ్వరన్ ఏదైతే తాను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నానని ఆయన ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2 వర్గాలకు ఏదైతే డీకే కావచ్చు, సిద్ధుకు కావచ్చు, ఈ 2 వర్గాలకు కాకుండా మూడో వ్యక్తికి ఈ 2 వర్గాలకు అనుకూలంగా వ్యక్తికి ఎవరికైనా సీఎం పీఠం దక్కుతుంది అనే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించడంలో పరమేశ్వరన్ పేరు చర్చకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కలుపుతున్నాయి. అయితే ఇక్కడ ఈ 2 వర్గాల్లో ఏదైతే డీకే కావచ్చు, సిద్ధు కావచ్చు, ఈ 2 వర్గాల్లోనే ఒకరికి మాత్రమే సీఎం పీఠం దక్కే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు కొనసాగుతున్న సీఎం సిద్ధరామయ్య ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇటు సిద్ధు కావచ్చు, అటు డీకే కావచ్చు, వీరి ఇరువురు సమర్థ నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య రాజీ ఫార్ములా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కుదిరించింది. 2.5 అనే కోణంలో 2.5 సంవత్సరం తర్వాత సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ ఈ సీఎం పీఠం నుంచి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ రోజుల్లోనే ప్రచారం జరిగింది. అయితే డీకే శివకుమార్ కూడా 2.5 ఏళ్ల తర్వాత కూడా ఆయన తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, తన సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, తన సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతులు కూడా ఢిల్లీలో కీలక చక్రం తిప్పుతున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో భేటీ అవుతున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత సిద్ధరామయ్య కూడా ఒక మెట్టు దిగి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ నర్మగర్భంగా ఆయన వ్యాఖ్యలు కూడా మనం ఇందాక గమనించడం జరిగింది. అయితే
రాహుల్ గాంధీ ప్రస్తుతానికి విదేశ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కర్ణాటక రాజకీయాల్లో ఉన్న పీఠముడి తొలగే అవకాశాలు ఉన్నాయి. డీకే ముఖ్యమంత్రి అవుతారా లేక సిద్ధరామయ్య మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం కొనసాగుతుందా అనేది కూడా రాహుల్ వచ్చిన తర్వాతనే దీనికి తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఢిల్లీలో డీకే శివకుమార్ చేసినటువంటి మంత్రాంగం ఎఫెక్ట్ ఇక్కడ కర్ణాటకలో బెంగళూరులో పర్టికులర్గా సిద్ధరామయ్య నోటి వెంట వచ్చినటువంటి మాటగా కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా డీకే వర్గం చెప్తోంది ఒకటే, 2.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మా నేత ముఖ్యమంత్రిగా ఉంటారని అయితే తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే సిద్ధరామయ్యకి చెప్పింది, కానీ సిద్ధరామయ్య మొండి పట్టుదలతో నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని అంటున్నారు. పరిస్థితులు అర్థం చేసుకోమని సిద్ధరామయ్యకి చెప్పినప్పటికీ కూడా సిద్ధరామయ్య వినలేదు అనేది కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. కానీ డీకే శివకుమార్ రాజకీయ చతురత కావచ్చు, ఆయన ఢిల్లీలో జరిపినటువంటి మంత్రాంగం సిద్ధరామయ్య చేత ఈ మాటలు మాట్లాడించింది అనేటువంటి ఒక మాట అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ಮಾತಿನಂತೆ ನಡ್ಕೋತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದೋ ಅದರಂತೆ ನಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಸರ್, ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ನಡ್ಕೊಳ್ತೀರಿ ಅಂತೇಳಿ ಸುರೇಶ್ ಅವರು ಹೇಳ್ತಿದ್ರು. ಆ 2.5 ವರ್ಷ ಅವಧಿ ಆದ್ಮೇಲೆ ಸಿಎಂ ಸ್ಥಾನವನ್ನ ಬಿಟ್ಕೊಡ್ತಾರೆ ಅನ್ನೋ ಮಾತುಗಳು ಕೇಳಿ ಬರ್ತಿದ್ರು. ನೋಡಪ್ಪ, ಹೈಕಮಾಂಡ್ನವರು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಥವಾ ನಾವು ಕೇಳೋದು. ನಮ್ಮಲ್ಲಿ ಹೈಕಮಾಂಡ್ ಇದೆ. ಹೈಕಮಾಂಡು ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ರೆ ಏನು ನನ್ನನ್ನೇ ಮುಂದುವರಿಸಿ ಅಂತಂದ್ರೆ ಮುಂದುವರಿತೀವಿ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಹೈಕಮಾಂಡ್ ಏನು ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಅಂತಿಮವಾಗಿ ಹೈಕಮಾಂಡ್ ನಾನು ಒಪ್ಕೋಬೇಕು, ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಒಪ್ಕೋಬೇಕು. ಹೈಕಮಾಂಡ್ ಅಂತ ಹೇಳೋದ್ರ ಮೇಲೆ ಪುನಃ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ. ಅಲ್ಟಿಮೇಟ್ಲಿ ಹೈಕಮಾಂಡು ನಾನು 4-5 ತಿಂಗಳ ಹಿಂದೆ ರೀಸಫಲ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆ. ಅವ್ರು ಏನಂತ ಹೇಳಿದ್ರು, ಮಾಡುವಂತ ಹೇಳಿದರು. ಈಗ 5 ತಿಂಗಳಿಂದೆ. ಆಮೇಲೆ ನಾನು ಹೇಳಿದೆ 2.5 ವರ್ಷ ತುಂಬಲಿ, ಆಮೇಲೆ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳಿದೆ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಈಗ ಹೈಕಮಾಂಡ್ ಅವ್ರು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅದರಂತ ಮಾಡ್ತಾರೆ.